హాయ్ ఫ్రెండ్స్. ఐ వాంటెడ్ టు డిస్కస్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ ఎలా చేయాలి ఈ మేకింగ్ ఛార్జెస్ లేకుండా. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న గోల్డ్ ప్రైస్ ఎక్స్పెన్స్కి మనం గోల్డ్ మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ పే చేస్తాం. ఎస్పెషలీ స్టోన్ జ్యువెలరీ తీసుకున్న ఎనీ ఆర్నమెంట్ విచ్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ వితౌట్ స్టోన్స్. అసలు స్టోన్స్ లేకుండా ఏ ఆర్నమెంట్ బాగా కనిపించదు కాబట్టి డెఫినెట్లీ స్టోన్స్కి వెళ్ళినా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ పడతాయి. ఈవెన్ నార్మల్ గోల్డ్ ఆర్నమెంట్స్కి వెళ్ళినా మేకింగ్ ఛార్జెస్ ఏం తక్కువ ఉండట్లేదు. గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే ఇంకా మనం స్మార్ట్ షాపర్స్ అవుతామనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో చేస్తున్నా. సో నేను కూడా రీసెంట్గా చాలా జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళాను. బికాజ్ నేను లాస్ట్ ఇయర్ ఒక జ్యువెలరీ స్కీమ్కి పే చేశాను. సో నాకు ఆ స్టోర్లో పర్టికులర్లీ డిజైన్స్ నచ్చలేదు ఇనిషియలీ. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ డిజైన్స్ ఆల్ ఓవర్ అదర్ జ్యువెలరీ స్టోర్స్. బట్ ఈవెన్చువలీ నేను ఎక్కడ పే చేశానో స్కీమ్ అక్కడే తీసుకున్నాను. బికాజ్ ఇప్పుడు ఎక్కడ కడితే అక్కడే మేకింగ్ ఛార్జెస్ మనకి ఫ్రీ అవుతుంది కాబట్టి అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. సో అన్ని స్టోర్స్కి వెళ్ళడం వల్ల నేను బేసికలీ ఏంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలా తీసుకోవచ్చు, ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ స్కీమ్ కడితేనే మనకి మేకింగ్ ఛార్జెస్ అవాయిడ్ అవుతాయని మనం అనుకుంటాం. బట్ దేర్ ఈస్ అదర్ వే ఆల్సో. వేరే వేస్లో కూడా మనం గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్ పే చేయకుండా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టోర్స్లో అయితే, కొన్ని జ్యువెలరీ స్టోర్స్లో అయితే ఇంకా బెటర్ అనిపించింది నాకు. మనం మంత్లీ జ్యువెలరీ స్కీమ్కి పే చేయడం కన్నా ఇంత అమౌంట్ మన దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది సపోజ్, ఆ అమౌంట్ని కూడా మనం లాక్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఎలా మేకింగ్ ఛార్జెస్ పడకుండా కన్వర్ట్ చేసుకోవాలనేదే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికలీ మనకు సపోజ్ నా దగ్గర ఇవాళ ఒక 1,00,000 రూపీస్ ఉంది. ఓకే, 1,00,000 రూపీస్ ఆర్నమెంట్ నేను కొనడానికి వెళ్తే మినిమం ఒక 20,000 రూపీస్ 20%, 18-20% వేస్తున్నారు వేస్టేజ్ చాలా వరకు. సో నేను 1,00,000 రూపీస్కి మినిమం 20,000 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ అమౌంట్ కదా. యా, సో ఇది కూడా పే చేయకుండా ఉండాలంటే ఎలా చేయొచ్చు అని నేను అన్ని గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీకు ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది. సో మా స్టోర్లో ఏంటి స్కీమ్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి జ్యువెలరీ స్టోర్లో సేమ్ ఉండదు స్కీము, ఇట్ విల్ బి డిఫరెంట్. అంటే భీమా జ్యువెలర్స్కి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది, ఖజానాకి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది, పన్నా జ్యువెలర్స్కి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది, సిఎంఆర్ జ్యువెలర్స్కి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ స్కీమ్ ఏంటో మనం తెలుసుకోవాలి, దాని తగ్గట్టు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ మనకు ఒక డిజైన్ నచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఆ డిజైన్ని మళ్ళీ కూడా మన కోసం కావాలన్నప్పుడు చేసిస్తున్నారు, లేదా కస్టమైజేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది జ్యువెలర్స్. మ్యాక్సిమం జ్యువెలర్స్ ఆర్ రెడీ టు కస్టమైజ్ నవ్ డేస్. సో కస్టమైజేషన్ ఉన్నప్పుడు మనం ఒక ప్లేస్లో లాక్ చేసుకున్న మన అమౌంట్ని ప్రాబ్లం ఏం లేదు, మనం ఆల్రెడీ డిజైన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే, సపోజ్ నా దగ్గర 1,00,000 రూపీస్ ఆఫ్ గోల్డ్ ఉందనుకోండి, నేను అక్కడ వెళ్ళి చెప్తాను ఇవాళ నా దగ్గర 1,00,000 ఉంది అంటే, ఇవాళ ఉన్న గోల్డ్ రేట్కి నాకు ఎన్ని గ్రామ్స్ వస్తాయి 1,00,000 అనేది వాళ్ళు ఆ రోజు చూసి చెక్ చేసి చెప్తారు, మేడం మీకు ఇన్ని గ్రామ్స్ వస్తాయి అని. సో మీరు ఏం చేయాలంటే, ఎక్కువ గోల్డ్ రేటు పడ్డప్పుడు, ఎప్పుడైతే పడుతుందో మనకి ఎక్కువ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లాక్ అవుతుంది, కరెక్ట్. సో ఎక్కువ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లాక్ అవ్వాలంటే గోల్డ్ రేట్ పడ్డప్పుడు వెళ్ళి మనం ఈ స్కీమ్స్కి పే చేసేయాలి. ఎలా అంటే 1,00,000 వెళ్ళి సపోజ్ మనం లాక్ చేసేస్తే, సపోజ్ గోల్డ్ రేట్ 1,00,000కి పడింది అనుకోండి, ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ వస్తుంది కదా. సో ఆ రోజుకి 10 గ్రామ్స్ లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు ఐడియా ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్లో ముందు పే చేసి లాక్ చేసుకున్నప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం వెయిట్ చేసి కొనాలి. అందుకే వాళ్ళు మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేయరనమాట. సో వెన్ ఐ వెంట్ టు భీమా జ్యువెలర్స్లో వాళ్ళు ఏమన్నారంటే 11 మంత్స్ తర్వాత మీరు పర్చేస్ చేసుకుంటే మేకింగ్ ఉండదు మేడం అన్నారు, ఛార్జెస్ ఏమి. అలాగే సిఎంఆర్ జ్యువెలర్స్లో నేను కనుక్కున్నప్పుడు 9 మంత్స్ అన్నారు. పన్నా జ్యువెలర్స్లో కనుక్కున్నప్పుడు 6 మంత్స్ అన్నారు. సో వెడ్డింగ్స్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు
కస్టమైజేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా కదా! మనం ఎస్పెషల్లీ పెద్ద ఒకేషన్స్‌కి కొన్నప్పుడు చాలా గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొంటాం. చాలా గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నప్పుడు మనకు చాలా సేవ్ అవుతుంది గదా! ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయితున్నప్పుడు మనం ప్రతీదీ ప్లాన్ చేసుకుంటే వి కెన్ బికమ్ స్మార్ట్ షాపర్స్. సో, నా ఇంటెన్షన్ ఏంటంటే మనం అన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని ఎందుకు ఏది కొనుక్కోకుండా ఉండాలి. అన్నీ కొనుక్కోవాలి. బట్ అంతా ప్లాన్ జేసుకోవాలి. వాల్యూ ఫర్ మనీ అనేది ప్లాన్ జేసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. సో, నేనేం చెప్పాలనుకున్నానంటే మీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉంది అండ్ గోల్డ్ రేట్ అప్పుడు పడింది అన్నప్పుడు ఎళ్లి లాక్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. మీకు హెల్ప్ అవుతుంది బేసికల్లీ అలా చేయడం వల్ల. సో, ఐ వాంట్ అందరూ టు సేవ్ మనీ అండ్ బీ స్మార్ట్ షాపర్స్. ఆ ఉద్దేశంలోనే లైక్ ముందు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. బికాజ్ వీ షుడ్ ఫైండ్ ఔట్ ఏదన్నా కావాలి అంటే ఒక 4, 5 ప్లేసెస్‌కెళ్తేనే మనకు స్కీమ్స్ తెలుస్తాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ తెలీదు దట్ మనం ఒక అమౌంట్ ఇచ్చేసి లాక్ చేయొచ్చని. నేనెప్పుడు మంత్లీ 5,000, 10,000 లేకపోతే 3,000 మనకు కుదిరినంత అమౌంట్ లాక్ చేయమంటారు. అలానే చేయొచ్చు అని నేను అనుకున్నా. బట్ కాదు. ఇది గూడా ఒక మంచి వే. సపోజ్ మన దగ్గర ఇంట్లో గూడా ఒక 2 గ్రామ్స్ 2 తులాస్‌ది బిస్కెట్ ఉంది. అది మనం అక్కడెళ్లి ఇచ్చేస్తాం. ఆడ వాళ్ళు లాక్ చేసేస్తారు. మనకు కూడా ఇంట్లో లాకర్‌లో పెట్టుకున్నామా పెట్టుకొని దాన్ని కాపలా కాసే పనుండదు. ఆహ్, అక్కడ లాక్ అయిపోతుంది. వాళ్ళు మనకి వాళ్ళ యాప్ ఉంటాయి. జనరల్లీ బీమా స్టోర్‌లో వాళ్ళ యాప్స్ చెప్పారు. ఎలా మనకి యాప్‌లో కనిపిస్తుంటుంది. దట్ మనం లాక్ చేశామని చెప్పేసి. సో, డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెల్లర్స్ దగ్గర డిఫరెంట్ ఉంటది ప్రాసెస్. సో, మీరు ఎళ్లి పర్సనల్‌గా కనుక్కోండి. కనుక్కొని మీరలా లాక్ చేసుకోండి. సపోజ్ మీ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది. 5 ఇయర్స్ యానివర్సరీ, 10 ఇయర్స్ యానివర్సరీ అండ్ యూ వాంట్ టు బై సంథింగ్ మినిమమ్ ఆఫ్ అట్‌లీస్ట్ 1 తులాం అప్పుడు డెఫినెట్‌లీ సేవింగ్ ఎక్కువుంటుంది గదా! అండ్ సపోజ్ మన దగ్గర లంప్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. మనం ఆర్నమెంటే ప్లాన్ చేసుకుంటున్నాము. కానీ తొందరేం లేదు అన్నప్పుడు అలా గూడా చేసుకుంటే బావుంటుంది. సో, మీరెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. మీ ఇంటి దగ్గరున్న జ్యువెల్లర్స్ దగ్గర ఈ ఆప్షన్‌ని. ఈ ఆప్షన్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి అవైల్ చేసుకోండి. ఓకే. ఇఫ్ యూ వాంట్ మీ టు కవర్ సమ్ పర్టిక్యులర్ టాపిక్ ఆన్ దిస్ నాకు చెప్పండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ గుడ్ డే.